అందరికీ నమస్కారం. ఈనాడు మొల్ల సాహితీవేత్త వారి జయంతి ఉత్సవాలు ప్రారంభోత్సవం ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. దీనంతటికీ పెద్ద ఎత్తున కారణభూతమైనటువంటి మా మిత్రుడు, ఆయన మా గురువు గారు అయినటువంటి మొల్ల హనుమంతరావు గారు. ఆయన హనుమంతరావు గారు ఆయన కూడా మంచి పండితుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా. ఈయన చేసిన సేవలు చెప్పుకుంటా పోతే చాలా దూరం ఉండే. ఇప్పుడే మేడం గారు కానీ మీరందరూ కూడా చెప్పారు. నాకు తెలిసిన ముఖ్య విషయం ఏంటంటే, మీరు అడిగినట్టుగానే, మీరు పోరాటం చేసినట్టుగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పోరాటంతోనే 1,20,00,000 రూపాయలు బద్వేలుకి శాంక్షన్ చేయించి అప్పట్లో ఇదంతా ఇక్కడ నిర్మించడం జరిగింది. తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా మన పెద్ద అంతను పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమడిగినా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి బద్వేలు నియోజకవర్గానికి ఇప్పటి వరకు కాదనకుండా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, అన్ని మీకు చెప్తే కూడా చాలా టైం పడుతుంది. నేనేమంటానంటే, నా కోరిక, మీరు ఏం కావాలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, గౌరవ శాసనసభ్యురాలు మేడం గారికి కానీ మా శాసనమండలి సభ్యులు గోవిందరెడ్డి గారికి ఇవ్వండి. వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీరు ఒకేసారి మీకు ఎంత కావాలో డబ్బు దీన్ని చక్కబెట్టేదానికి, మా గురుమూర్తి గారు ఇప్పుడు ఒక మాట ఏదో అన్నారు, ఇక్కడ నీడ లేదు నిలబడుకోవడానికి, రేకులు ఏంటి అని. రేకులు కాదు గురుమూర్తి గారు, మీరు ఒక పెద్ద మెడిటేషన్ హాల్ కట్టాలన్నా కూడా ఆమె పేరుతో కట్టించేటువంటి శక్తి సామర్థ్యాలు బద్వేలు నియోజకవర్గంలో మా ప్రజాప్రతినిధులకు ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఇవ్వడమే మాకు లేటు, మేము శాంక్షన్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మా మేడం తరఫున, మా ఎమ్మెల్సీ గారి తరఫున నేను కూడా మీకు సహకరిస్తానని తెలియజేస్తున్నాను. గంపకొత్త కదా చేసేదంతా, ఏది గంపకొత్త చేయలేదు చెప్పండి. మేము మంచిగా కాబట్టి ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ఆనందపడతారు చేసే పనులు అలా